నమస్కారం ప్రజలారా. ఈరోజు వైఎస్ జగన్ గారు 2.0 గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ విషయాలు తెలుసుకున్నాం. 2.0 అంటే ఏమి అనేది తెలుసుకున్నాం. అట్లే జగన్ గారు ఏం ప్రెస్ మీట్ మాట్లాడినారు ఏమి అనేది కూడా ఒకసారి ఆయన మాటల్లోని ఇన్ని తర్వాత మనము ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారు, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారు. అది యాక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావలసిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళీ పోలీసులు గవర్నమెంట్ నడపడం. మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం, ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు. ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కన్నా ముందునే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతుంది. కళ్ళ ఎదితే కనిపిస్తా ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయి. ఇది జగనన్న చెప్పేది. ఇసుక, మద్యము, పేకాట క్లబ్లు అవన్నీ ఎట్లా చెప్తానంటే జగనన్న హయాంలో జరిగినట్టు ఇప్పుడు చెప్తున్నాడు. మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, పేకాట క్లబ్బులు, కొడాలని పేకాట క్లబ్బులు నడిపినాడు కదా, అది వాళ్ళ ప్రభుత్వంలో జరిగినట్టు జగనన్న ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 2.0 అంటే ఇది జగనన్న చేసేది. 1.0లో ఏం చేయలేకపోయాను, 2.0లో ఇంకా మంచిగా చేస్తాను అని జగనన్న చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం మాట్లాడినాడో చూద్దాం. 2.0లో ఏం చేశారు, 1.0లో ఏం నడిపారు అనేది చూద్దాం. అవతల మనిషి చెప్పేది అబద్ధాలు, మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్ది ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీకి నువ్వు చేస్తూ పోతాం. సో న్యాచురలీ అది టైం కొంచెం ఇటువంటి యాక్టివిటీస్ అంతా ఎక్కువ అవుతాం. అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, సంక్రాంతి తర్వాత అని చెప్పారు కదా, జరుగుతుంది. సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. టైం వస్తుంది, జరుగుతుంది. జగనన్న వదులుతాడు అనుకోండి, మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ముద్దులు పెడతాడు, మళ్ళీ నత్తి మీద చేయి పెడతాడు, మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. అదేనండి జగనన్న యొక్క 2.0ది. 2.0 అంటే ప్రజలకు డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అట్లా చేసుకుంటూ పోతే జగనన్న కూడా 2.0ది మంచిదే. ప్రజల్లోకి చైతన్యం తేవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులను ప్రజలకు చూపించాలి. అద్దో నేను ఇది చేశా, మీరు ఇది చేయలేదని ముందుకు తీసుకెళ్ళితే జగనన్నకు ఎవరైనా ప్రజలు బ్రహ్మరథాలు పడతారు. మీరు 5 ఏళ్లలో ఉండే తప్పులన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రజలు లేకపోతే మీరు వస్తే ఇంతే కదా, మళ్ళీ ఈ మద్యము, ఇసుక ఫ్రీ లేదు,
ఇసుకు ఎంత బాధపడారో ప్రజలు మీకు తెలిసే ఉంటుంది. ఇసుకదే మీకు బాగా పెద్ద దెబ్బ వేసింది. మద్యము కుంభకోణాలు, మద్యం మీరే తయారు చేసి అమ్ముకోవడం, మీకు సంబంధించిన వాళ్ళు బ్రాండ్లే ఆంధ్రప్రదేశ్కి రావడం, దీనివల్ల ఏమైందంటే ఈ మద్యం కుంభకోణాలు, ఈ అవినీతి మొత్తము అది మీకు చాలా చెడ్డ పేరు రావడానికి కూడా అయిపోయింది. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది, బీఆర్ఎస్ తెలంగాణలో పరిస్థితి ఏమైంది, ఆంధ్రాలో జగన్ పరిస్థితి ఏంటి, అవినీతి ఏది పడితే అది, కాంట్రాక్టులలో అవినీతి, మద్యంలో అవినీతి. ఈ అవినీతి ఎక్కువైపోతే ఎవరినైనా వదిలిపెట్టరు. ఇప్పుడు జరిగే రేవంత్ రెడ్డి గారిని వదలరు, చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలరు. అవినీతిలో కూరకపోతే ఎవరిని ప్రజలు వాళ్ళకు వదిలిపెట్టరు. ఎందుకంటే అవినీతి అనేది ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియాలో. కాబట్టి ఎవరిని వదలరు. కానీ జగన్ను కానీ కేజ్రీవాల్ను కానీ ఇక్కడ బీఆర్ఎస్ను చూసి రాజకీయ నాయకులు, ఇప్పుడున్న సీఎంలు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పేద ప్రజలు కడుపులు కొట్టకుండా, పేద ప్రజలకు న్యాయం చేసుకుంటూ, పేద ప్రజలకు ఇండ్లు, విద్య, వైద్యము అందించుకుంటూ ముందుకు పోతే ఏ గవర్నమెంట్ అయినా ప్రజలు వాళ్ళను ఆలకిస్తారు. ఇదేనండి జగన్ గారి యొక్క ప్రెస్ మీటు 2.0. ప్రజలకు చాలా ముందుకు వస్తాడంట జగన్ గారు ప్రచారం. ఇంకా కానీ జనవరిలో వస్తా అన్నాడు, కానీ ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు 9 నెలలు అయింది కదా, ఇంకా టైం చూసుకొని వస్తానని ప్రజల్లోకి అంటున్నాడు జగన్ గారు. ప్రజల్లోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులను ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే ప్రజల్లో యొక్క తెలుస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్మెంట్ లేకపోతే ప్రజలు బతకలేరు. మీరిచ్చే పింఛన్ల మీద ఆధారపడి బతకాలంటే ప్రజలు ఎవరు బతకలేరు. ఉపాధి అవకాశాలు రావాలి, ఉద్యోగాలు రావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అట్లా వచ్చిన దానివల్ల ప్రజల్లో మీకు గౌరవం పెరుగుతుంది. పలానా సీఎం గారు వద్ద మా వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయి అని పెరుగుతారు. కానీ అవినీతి అనేది ఎక్కువైపోతే చాలా ప్రజలు ఎవరు ఓట్లు వేయకుండా మీ ఇబ్బందులు మీరే పడాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.